ఓకే ఓకే చేస్తాలే కానీ చప్పలు కొట్టాలి గట్టిగా. గౌరవనీయులు మూల కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా యొక్క కార్యక్రమానికి సహకరించారు. గౌరవనీయులు వారందరికీ కూడా శ్రీ అభయాంజనేయ స్వామి అందరండి ఒకసారి రెండో మూర్తి ఊల సుధాకర్ గారు, ఈశ్వరమ్మ గారు చేస్తున్నారు. గౌరవనీయులు సభలు పెట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ అండి. అనేయండి సభలు పెట్టాలి ఒక్కసారి గట్టిగా. ఫస్ట్ 10,000 తీసుకోండి. సభలు పెట్టాలి ఒక్కసారి గట్టిగా. మండల సుబ్బరాయుడు గారు బయలుదేరుతున్నారు. సభలు పెట్టాలి ఒక్కసారి అందరి గట్టిగా. థ్యాంక్ యూ. కార్యక్రమానికి సహకరించినాడు గౌరవ పెద్దలు వారి తరఫున అందజేస్తున్నారు. వారు సభలు పెట్టాలి ఒక్కసారి గట్టిగా. థ్యాంక్ యూ. 8వ బహుమతిని సి ఉత్తయ్య గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. 9వ బహుమతి సభలు పెట్టాలి ఒక్కసారి గట్టిగా. రైట్. అలాగే 9వ బహుమతి కూడా రైట్. జై శ్రీరామ్ అండి. రైట్. ఆపోజిట్ ఈ యొక్క దేవుని దయవల్ల మా రోజు దగ్గర ఇక్కడికి రావాలని నేను మరీ ఆయన దయవించి మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. శివయ్య గారు ఉండాలని. జై అభయాంజనేయ స్వామికి జై. సంతోషంగా నేను రావాలనుకుంటూ వచ్చిన అందరికీ నమస్కారము. ఈరోజు రాష్ట్ర స్థాయి సేద్యపు ఎద్దుల బండరాయి పోటీలు ప్రారంభించి ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి మన చెందినటువంటి సదాశివ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ జరగకుండా శ్రీ అభయాంజనేయ స్వామి గారి ఆశీస్సులతో, అదేవిధంగా ఈరోజు ప్రతిష్ఠించబడినటువంటి విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమంతో అట్టహాసంగా మేము ప్రారంభించుకున్నాము. అదేవిధంగా బాగా చేసుకోగలిగామని ఆలయ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై అభయాంజనేయ స్వామి. ఓకే. ఈరోజు మా తవారపల్లిలో కాలువకట్ట మీద వెలిసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారికి తిరునాళ్ళ మహోత్సవం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది. అంటే కార్యక్రమాలు అంటే ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మనము గుడి ముందర వినాయకుని విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించాలనుకున్నాము.
ఈ పనిని మనం ఉదయం నుంచి స్టార్ట్ చేసి ముందు ప్రాణప్రతిష్ఠ, తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడము, ఇవన్నీ కార్యక్రమాలు మన బ్రాహ్మణుల ద్వారా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా, అంటే చాలా పద్ధతి ప్రకారం మనం అనుకునే దానికంటే ఇంకా ఎక్కువ మంచిగా మమ్మల్ని టైం టు టైం చేసి ఆ సమయం, అనుకున్న సమయం, అంటే మనకు ఒక ముహూర్తానికి నిర్దేశించిన వాళ్ళు ఆ ముహూర్తానికి మనల్నే వాళ్ళు ముందు నడిపించారు. మేము ఎందుకంటే ఆ విగ్రహం పెట్టడం కూడా మాకు బాగా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో మేము కాదనుకున్నాము, అయినా కరెక్ట్ సమయానికి మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాము. మాకు కూడా చాలా సంతోషం ఉంది. మా బంధువులు కానీ, మా వాళ్ళు కానీ, అందరు సహకరించినారు. దీని తర్వాత ఇంకా మనము ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించాలనుకున్నాము. దానికి ముందు మనము ఈరోజు ఆంజనేయ స్వామిని మనం అలంకరించాలని మనం ముందుగానే అనుకున్నాము. ఈ అలంకరణ కోసం ప్రత్యేకంగా మనము బాపనేని తీసుకొని వచ్చాము. ఆయన బాగా చేశాడు. అంటే మనము ఇలాంటిగా మనం ఈ విగ్రహం పెట్టిందే కానీ మనం ఈ విధంగా మన ఆంజనేయ స్వామిని అలంకరించలేదు. ఇట్లా ఉంటుందని కూడా మనకు ఒకసారి చెప్పాడు, కానీ మనం ఇంత అద్భుతంగా ఉంటుందని మేము అనుకోలేదు. అనుకునే దానికంటే మంచిగా చేశాడు ఆయన. మాకు చూసేదానికి కూడా మంచిగా అనిపించింది. దీని తర్వాత మనం ఎడ్ల పందాలు ప్రారంభించడం జరిగింది. ఈ ఎడ్ల పందాల్లో మనకు 10 కాన్లు ఈరోజు రావడం జరిగింది. ఇవన్నీ మనకు వాతావరణం కూడా బాగా సహకరించింది. అంటే ఎండగా ఎక్కువ లేకోకుండా తగిన వాతావరణం, అంటే ఎక్కువ ఈ చల్లగా ఉండడము, గాలి దొరడం, ఇవన్నీ ఉండటం వల్ల మా రైతులు కానీ, భక్తులు కానీ, ఇంకా పక్కన ఉండే ఆడవాళ్ళు, మహిళలు, వీళ్ళందరూ చాలామంది మనం అనుకున్న కంటే ఎక్కువగా, అంటే మనం 100 మందికి అనుకున్నాము, దానికంటే మించి వచ్చారు మనకు. కాబట్టి మనం కూడా సంతోషంగా ఉన్నది. దాని తర్వాత మనము ఇక్కడ చెక్క భజన అనే కార్యక్రమాన్ని కూడా మనం పెట్టడం జరిగింది. ఆ చెక్క భజన కూడా వాళ్ళు కూడా ఇంతకుముందు పెట్టినప్పుడు వాళ్ళు టైంకు రాకపోవడం మాకు చాలా విసుగు అనిపించి, కోపం అనిపించింది. కానీ ఈసారి మాత్రం వాళ్ళు కూడా చాలా టయానికి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఈ చెక్క భజన కూడా మంచిగా చేశారు. దీన్ని చూడడానికి ప్రజలందరూ మంచిగా దీన్ని చూడడం జరిగింది, బాగా సంతోషించారు. అంతేకాకుండా ఇప్పుడు అన్నదానం అనేది మనము చేయాలని అనుకున్నాము. అంటే మంచిగా చేయాలా, అందరికీ మనం కడుపు నింపాలా, మన గారికి వచ్చిన వాళ్ళకి అందరికీ మనం బాగా చూసుకోవాలా అనేది మాకు ముందుగా నుంచి ఒక టార్గెట్ మాదిరి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మనము 100 మందికి ఊహించాము. దానికి అనుగుణంగా కాకుండా డబల్, అంటే అనుకున్న దానికంటే రెట్టింపు జనం వచ్చారు. కాబట్టి దీన్ని మేము కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాము. అయినా మా పిల్లలు కానీ, మా నాన్నగారు కానీ, మా తమ్ముళ్ళు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరూ అనుకున్న దానికంటే ఎక్కువగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాకపోతే లాస్ట్లో ఉండే వాళ్ళకు అన్ని పదార్థాలు అందరి విధంగా ఒక బాధ వచ్చింది మాకు. ఎందుకంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు వచ్చారు కాబట్టి మేము దీన్ని చేయలేకపోయినాం. ఎందుకంటే అప్పటికప్పుడు చేసే పనులు కాదు ఇవి. ఆ ఉన్నదాంతోనే సర్ది పెట్టి వాళ్ళ కడుపు నింపాము. ఇది కొద్దిగా బాధాకరం అనిపించింది మాకు. ఇలాంటి తప్పు మళ్ళీ ఇంకోసారి జరగకుండా మేము చూసుకుంటాము. మొత్తానికి మా కార్యక్రమం ఈరోజు బాగా జరిగిందని నేను పూర్తిగా అనుకుంటున్నాను. నాకు కూడా సంతోషం అనిపించింది. ఇదొక్క విషయము బాధ అనిపించింది. లాస్ట్లో కొద్దిగా నీళ్ళు అనేవి కొద్దిగా ప్రాబ్లం అనిపించింది. అవి కూడా కొద్దిగా సర్దిద్దుకోవాలనిపిస్తుంది నాకు. అంతేకాకుండా మనము ఇంకా కొన్ని ఏర్పాట్లు కానీ, ఎందుకంటే మహిళలు కొద్దిగా చూసుకోవడము, మగవాళ్ళు ఇట్లా రావడము ఈరోజు చేయలేకపోవచ్చు. మనం వేరే పని మీద ఇంకో దీపారాధన చేసి లైట్ వేసిపోతున్నాడు, అది మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడికో పోయి ఉంటాము, ఆ సమయానికి రాలేకుండా పోతున్నాము ఒక్కోసారి. ఆ లోటు అనేది మిగతా భక్తులు తీరుస్తున్నారు, ఇది మాకు ఒక సంతోషము. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. ఈరోజు జరిగిన తప్పులను మళ్ళా మేము పునరావృతం కాకుండా చూసుకుంటాము. మొత్తానికి కార్యక్రమానికి ఇలా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. గుడి కట్టడం అంటే ఎవరు కట్టలేదన్నా, మేమే కట్టుకున్నాము. మా ఫ్యామిలీ అంటే ఓలా ఫ్యామిలీ వాళ్ళు కట్టుకున్నాము. వేరే వాళ్ళంటూ ఏమీ లేదు. మా సొంత నిర్ణయం, మా సొంత పని. అంటే మిగతా అంటే కొంతమంది సహకరించినారు, అంటే డబ్బుల విషయంలో సహకరించినారు, దాతలు ఇచ్చారు. వాళ్ళ సహకారంతో మా సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఈ గుడి అనేది పూర్తి చేయడం జరిగింది. ఈ గుడి విషయంలో మా నాన్నగారే దీనికి ముఖ్య కారణము. అంటే మా అమ్మగారు కూడా, అంటే ఆమె సలహా ఇచ్చేది, పని మాత్రం చేయలేదు.
అంటే ఒక సలహా అంటే ఇట్లా చేయాలా అనేది ఆలోచనలు ఉండవు. ఇలాంటి ఆలోచనలు కొత్త ఆలోచనలు ఉండవు అనమాట ఆమె. ఎందుకంటే ఆమె ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏం చేయాలనేది ఒక విషయం చెప్తుంది అంతే. ఆయన మా నాన్నకి అన్ని దిక్కులు కళ్ళు ఉంటాయి. అక్కడ చేశారు మనం చేయాలా, ఇట్లా చేయాలా, ఎన్ని ఆలోచనలు అన్నీ ఉంటాయి, కొత్త ఆలోచనలు ఉంటాయి. ఇవి యూత్కు నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈయన ఏదో తిక్క పని చేస్తాడని చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. అవి అనుభవిస్తేనే తెలుస్తుంది అవి మనం. ఎందుకంటే ఇప్పుడు చేసే పనులు వేరు, పూర్వకాలం చేసే పనులు వేరు. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు లేవంటే బిందె తీసుకుని అక్కడ పోతాడు. ఏంటి ఇక్కడ బిందె తెచ్చుకోమోదు అనుకుంటారు అందరూ. అవన్నీ చేసేదానికి బాగుంటాయి, చూసేదానికి బాగుండవు. అయినా అర్థం చేసుకోవాలి అంతే. కడప జిల్లా కాజీపేట మండలంలో సోవారిపల్లిలో ఈ యొక్క కార్యక్రమం అపాంజనేయ స్వామిని ఆనందముగా నిలబెట్టి ఇద్దరము కష్టం చేసి ఈ యొక్క స్వామిని ఆనందముగా నిలిపి మా చేతనైన కాడికి ఏదో ఆయన దయ వల్ల మేమందరము ఈ యొక్క కార్యక్రమం ఆనందంగా చేసినందుకు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రజలంతా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇద్దరము కలిసి ఈ యొక్క కష్టం చేసి ఈయన ఉండాలా అనే ఒక కార్యక్రమ దైవాలతో ఎవరిద్దరు కలిసి మా ఇద్దరికి చెప్పు మీ మా కాదరమ్మకు నాకు ఏదో దేవుని దైవాల్లో మాకు ఉండాలా అని ఇద్దరం కొట్టాడుకోకుండా ఏదో ఈ కార్యం చేయాలని అనుకున్నాము. 50 ఏళ్ళ నుంచి సహవాసం చేసిన నేను. ఈరోజు కాదు, 50 ఏళ్ళ నుంచి సహవాసం చేసి ఈ యొక్క కార్యక్రమం పెట్టి దేవుని దైవాల్లో నడిపిన ప్రతి ఒక్కరూ మన ప్రజలు కూడా అంత సంతోషపడి అందరూ అంత సాయం కూడా చేస్తారు ఈ దేవునికి. ఇంకా అంత డైలాగుగా ఇవన్నీ చేయాలని నేను ఒక కోరిక అందరికీ దయవుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. జై అపాంజనేయ స్వామికి జై. మీ పేరు? నా పేరు నారాయణ కాదరమ్మ. ఏం చేయాలనుకున్నాం ఇంకా ఏం కావాలి సార్? గుడికి ఏమి డెవలప్మెంట్ చేయాలనుకున్నాం? ఇక్కడ ఈ పనితుడు గుంతలు, ఈ ఎట్లు కాంపౌండ్ ఏదైనా చేయాలని కొంతవరకు. ఇప్పుడు ఏమి ఇంకా చేయదలుచుకోలేని ఇప్పుడు కాడికి పోరాన్నా ఏదైనా అందరూ ఏదో వాళ్ళ దయవల్ల ఇంకా పనులు ఇచ్చే ఏదో ఒకటి సాయం చేయగలని నేను ఇంకా కోరికుంది. ఓకే, పట్టుకోవద్దు. ఎవరు అక్కడ చూడండి. నీ పేరు చెప్పండి. మాది కడప జిల్లా కాజీపేట మండల్ తవారపల్లె గ్రామము. మేము బోయేవాళ్ళము. మా 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 అబ్బ వచ్చేసి నారాయణ ఈ గుడి కట్టించినాడు. ఆయనకు చాలా ఇష్టం అన్నమాట ఆంజనేయ స్వామి అంటే. అందుకని ఈ గుడి కట్టియాలని ఆయన ఎప్పటి నుంచో కోరిక. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి వాళ్ళ 3 కొడుకుల్ని పెంచి పెద్ద చేసి ఇప్పటికి నేను ఉన్నప్పుడు వరకైనా నేను కట్టించింది ఉండాలా గుడి అని ఈ గుడి కట్టించినాడు. చాలా అంటే చాలా కష్టపడతాడు. చాలా మంచి వ్యక్తి. వాళ్ళ భార్య కూడా ఎంతో కష్టపడి ఇద్దరు ఈ వయసులో కూడా ఇంకా కష్టపడతానే ఉంటారు వాళ్ళు. ఈరోజు ఇక్కడ తిరునాళ అనేది జరిగింది. పొద్దున వినాయకుడు లేరు అని అందరు అనేవాళ్ళు. ఎందుకంటే దేవుడు ఎంటర్ అవుతానే వినాయకుడు ఉండాలా అని ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు. అది ఖచ్చితంగా మనం చేయాలా, చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఇంకా చేయాలా అని ఈ ప్రోగ్రాం సంవత్సరం అయింది దేవుణ్ణి నిలబెట్టి. ఇప్పుడు సంవత్సరానికి చేయాలా అని అందరు అనడం వలన ఈ ప్రోగ్రాం చేసినారు. ఈరోజు పొద్దునేడే అది వినాయకుడిని విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. తర్వాత భోజనాలు, కోలాటము, బండపందాలు చాలా బాగా ఎంతో కష్టపడి ఇదంతా బాగా మా ఫ్యామిలీ చాలా బాగా కష్టపడతారు. ఎప్పటికైనా కానీ కష్టపడతానే అంటారు మా కోసము. ఇవన్నీ చేసినందుకు మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా అబ్బా మా జేజ లేకుంటే మేము ఏమైపోతామో ఏమో అనిపిస్తుంది. వాళ్ళ 3 పిల్లలను కూడా ఎంతో కష్టపడి చూసుకుంటారు. మా ఊళ్ళో ఎవరికైనా కానీ అందరి కాడికి మంచిగా చూసుకుంటారు. అంటే ఎవరిని చూడలేదు, అంత బాగా చూసుకుంటారు. చాలా భక్తితో ఎంత కష్టమైనా కానీ మా ఇల్లు చాలా 1 కిలోమీటర్ ఉంటుంది. అంత దూరం నుంచి నడుచుకుంటా అయినా వచ్చి 10 సాయంత్రం దీపం పెట్టడం కానీ చూసుకోవడం కానీ, మా జేజ అయితే రోజు కసుపు పూడ్చడం కానీ ఆయన వాళ్ళ వయసుకు వాళ్ళు చేసే పనులకి అస్సలు ఉండదు. మా అబ్బాకి అయితే 18 ఇయర్స్ అయినా కానీ సరే ఎన్ని పనులైనా చేస్తాడు. పొద్దునీరు రావడము, దీపం పెట్టడము, మళ్ళీ సాయంత్రం పోవడము, మా జేజీ అంత దూరం నుంచి రావడము, ఇవన్నీ చూసుకోవడము. ఇవన్నీ చూసి మనం కూడా కొంచెమన్నా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా దాంట్లో కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే మంచిది.
పెద్దోళ్ళని ఎప్పటికైనా గౌరవించాలా, గౌరవించి వాళ్ళు చేసే పనులు బట్టి మనం కూడా కొంచెం తెలుసుకోవాలా. మేము కూడా అనుకుంటాను ఈరోజు జరగడం వల్ల మేము కూడా మా అబ్బా మా జేజీ లేనప్పుడైనా కానీ సరే వాళ్ళు కోరుకున్నట్టు సంవత్సరానికి ఒక్కసారన్నా కానీ మేమైనా చేయాలా అని మాకు కూడా అనిపిస్తుంది. మా వాళ్ళే ఇట్లా చేస్తున్నారు, మేము కూడా నేర్చుకోవాలా అని ప్రతి ఒక్క విషయం మేము కూడా ఆలోచించుకుంటూ అన్నాం. మా వాళ్ళ వల్లనే ఇంతగా మంచిగా పేరు వస్తుంది. అసలు బోయవాళ్ళు అంటే ఊళ్ళో తెలియదు, అసలు చుట్టుపక్కల అసలు మా క్యాస్ట్ ఉండేది కూడా తెలియదు. అలాంటిది ఈరోజు బోయోళ్ళు వీళ్ళు ఆంజనేయ స్వామి పెట్టినారంట అని చుట్టుపక్కల ఊళ్ళో 25 ఉంటాయి. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఈరోజు మా దగ్గర అన్నము తింటా అంటే నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. మా ఊళ్ళో కాపు వాళ్ళు కానీ ఎవరైనా క్యాస్ట్ అనేది కాదు కానీ ఎవరైనా కానీ వచ్చి వాళ్ళు పాల్గొనడం చాలా నాకు సంతోషంగా ఉంది. ఒకప్పుడు జనరేషన్ ఎట్లుంది, ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది, చాలా చేంజ్ అయింది. ఇవన్నీ చూస్తుంటే మా అబ్బా వల్లనే ఇవన్నీ మాకు వచ్చినాయి. కాబట్టి మా అబ్బాని మా నాన్న వాళ్ళు ఆదర్శంగా చూసుకున్నారు. మా నాన్న వాళ్ళు అయినా కానీ సరే మంచిగా గౌరవిస్తారు. నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా ఒక ఇంటి కోడల్ని అయిపోయినా నేను కూడా అట్లే చూసుకోవాలా. వీళ్ళకన్నా నేను చాలా నేర్చుకున్నాను. ఎప్పటికైనా కానీ సరే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మంచిగా కలిసి మెలిసి ఉంటే ఆ బాండింగ్ ఎప్పటికైనా కానీ అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సురేఖ. నేను వాళ్ళ ధన్యవాదాలు. నేను వాళ్ళ మనవరాలిని. థ్యాంక్ యూ. మీరు కూడా మా కోసం వచ్చినారు కదా, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే. నా పేరు సుకన్య, మా అబ్బా ఊళ్ళ నారాయణ. ఈరోజు జరిగిన ఈ ఆంజనేయ స్వామి వేడుకలలో చాలా ఆనందంగా ఉంది ఈరోజు జరగడము. కానీ మా అబ్బా జరగడం మా అదృష్టం. నిజంగా మేము చాలా క్యాస్ట్ లోగా బోయేవాళ్ళం అని మేము చాలా లోగా ఉన్నాము. కానీ ఇప్పుడు ఇలా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక బ్యానర్ వేయడం కానీ, భక్తులకి అన్నం పెట్టడం కానీ ఇదంతా చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంతో ఉంది. మా అబ్బా వెరీ హార్డ్ వర్క్ మ్యాన్ చెప్పాలంటే ఒక మాటలో. కానీ ఈ కుటుంబం దొరకడం నిజంగా మా అదృష్టము. మేము సంతోషంగా భావిస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది ఈరోజుకైతే. మా నాన్నగారు ఊలా నారాయణ, మా తల్లిగారి పేరు ఊలా కాదరమ్మ. వాళ్ళకి నాన్నగారికి దాదాపు 78 ఏళ్ళ వయసు ఉంది, మా అమ్మగారికి 70 ఏళ్ళ వయసు ఉంటుంది. అయితే వ్యవసాయమే జీవనోపాధిగా వాళ్ళు భావించి జీవించారు. మమ్మల్ని అందరినీ చదివించారు. ఇప్పుడు ఏమైందంటే వ్యవసాయాన్ని తగ్గించమని వయోభారం వచ్చింది కాబట్టి వ్యవసాయం తగ్గించమని మేము ప్రాధాన్యపడడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఒక 35 సంవత్సరాల కిందట ఒక 1.5 అడుగు రాతి హనుమంతుడి విగ్రహం మా ఇంటి దగ్గర మా ప్రహరీ గోడలో ఆయన పెట్టుకొని పూజిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇట్లా మేము వ్యవసాయాన్ని మానిపించడంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చేస్తే బాగుంటుంది అని ఆయన సంకల్పించడం జరిగింది. మొదట్లో అందరూ కూడా వద్దులే అని అందరం చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఏం ఆలోచన చేసినా కూడా మేము వద్దన్నా కూడా ఆయన ముందుకు వెళ్తాడని మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఆయన వెంట రావాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ 2025 ఆగస్టు 18వ తారీఖున ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది. అది కూడా చాలా అట్టహాసంగా జరిగింది. మన బ్రహ్మంగారి మఠం తోట్లపల్లి ఆశ్రమం దగ్గర అచలానంద ఆశ్రమం ఉంది. ఆ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 విరజానంద స్వామి వారు, అదేవిధంగా ఒక అఘోరా స్వామి, వీరి ఇద్దరి సహకారంతో చాలా అంగరంగ వైభోగంగా ఆ రోజు మనము శ్రీ 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 అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట 2025 ఆగస్టు 18న మేము చేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా ఇలాగే చెక్క భజన, కోలాటాలు ఇవన్నీ, తర్వాత అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ తర్వాత తెచ్చినటువంటి హనుమంతుడు దాదాపు 8.5 అడుగుల హనుమంతుడు
వారిని జలావాసము తర్వాత ధాన్యావాసము గావించి తర్వాత ప్రతిష్ట చేయడం జరిగింది. ఇదంతా అప్పటికి దాదాపు 4 లక్షలకు పైన ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత అంతటితో అగ్గకుండా చుట్టువైపు పిల్లర్లు వేసి పైన మన స్లాబ్ వేసి తర్వాత గ్రానైట్ స్వామికి గ్రానైట్ మొత్తం వేసి అదేవిధంగా ఇంకా భక్తులు వచ్చేవాళ్ళు ఇక్కడ నిలబడుకోవాలని కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ రేకుల షెడ్ కూడా చాలా నూతన టెక్నాలజీ వాడి ఎక్కడ రాజీ పడకుండా అదేవిధంగా కటాంజనం కూడా ఇనుపది కాకుండా స్టీల్ ఇప్పుడు అంతా ఇదే నడుస్తుంది కాబట్టి ఇలా ఏమంటే ఖర్చుకు వెనకాడకుండా దాతలు ఇచ్చిన దానితోనే కాకుండా తన సొంత డబ్బులు వాడి మా నాన్నగారు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో మనకు అందరికీ తెలిసిందే ప్రతి ఆలయంలో వినాయకుడికి మొదట ఆది పూజ ఉంటుంది కాబట్టి వారిని కూడా ప్రతిష్ఠించుకుంటే బాగుంటుందని సంకల్పం చేయడం జరిగింది. హనుమత్ జయంతికే దీన్ని చేయాలని అనుకోవడం జరిగింది. అయితే అక్కడ కొంత కాలయాపన జరగడం వల్ల ఈరోజు అనగా మనము 18వ తారీఖు ఈ జూన్ మాసంలో మన ఆళ్ళగడ్డ వద్ద ఉన్నటువంటి శంకరానంద ఆశ్రమ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 యోగీశ్వరానందగిరి స్వామివారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అంటే మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ విగ్రహానికి కూడా జలాదివాసము తర్వాత మనలకి ధాన్యాదివాసము గావించి పొద్దున 4:30 నుంచి హనుమంతుడికి మొదట అభయాంజనేయ స్వామికి పూజలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి ఈరోజు పంచ అభిషేకాలు చేసి అనంతరము గంధముతోటి వారిని ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా చేయడం జరిగింది. తర్వాత యథావిధిగా 8 నుంచి 9 గంటల మధ్య ముహూర్తము పెట్టుకోవడం జరిగింది. ఈ ముహూర్తంలోనే స్వామీజీ రావడము, వీళ్ళు కూడా మన బ్రాహ్మణులు కూడా మొత్తం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరము మీరు చూశారు ఇక్కడ చెక్క భజన కోలాటం అయితేనేమి, అదేవిధంగా బండలాగుడి పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా వాటి అనంతరము అన్నప్రసాదం దాదాపు 2000 మందికి పైన ఈరోజు పాల్గొనడం జరిగింది. మన అంచనా 1500 వరకు అనుకున్నాము. అయినప్పటికీ భక్తాదులు 2000 మంది వరకు వచ్చారు. అయినప్పటికీ ఇందాక మా అన్నగారు చెప్పినట్టు ప్రసాదాలు చివరిలో అందరికీ అన్ని ప్రసాదాలు అందకపోవచ్చు. అయితే అందరూ కూడా కడుపు నిండా తినడం జరిగింది. దీంట్లో చిన్నవి మేము సవరణ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే కమిటీలో మా పిల్లలు మేమే ఉన్నాం కాబట్టి అందరము మా అల్లుళ్ళు పిల్లే అందరూ కలిసి చేయడం జరిగింది. ఇలా ముందుకెళ్తున్నాము. అయితే దీంట్లో దాతలు కూడా వాళ్ళు కూడా చాలా సహాయం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఇక్కడ ఒక గది నిర్మాణం చేయాలి. ఎందుకంటే సామాగ్రి ఏదైనా మనం పెట్టుకోవడానికి కానీ ఏదైనా భక్తాదులు ఎవరైనా వచ్చినప్పుడు దూరం వాళ్ళు ఇక్కడ వసతి గృహము అవసరం ఉంటుంది. ఇలాంటిది ఒకటి మనకు అవసరము. ప్రహరీ గోడ కూడా కాంపౌండ్ కూడా మనకు చాలా ఎసెన్షియల్. దీనికి మన టీటీడీ తరపున అయితేనేమి లేదా దాతలు కూడా, ఎందుకంటే ఇక్కడ హైందవుల్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ మీద కూడా వేసుకొని సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటున్నాము. అయితే ఇంత డబ్బులు కూడా దాదాపు ఇప్పటి వరకు 7-8 లక్షలు ఖర్చు అయినా కూడా దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అయింది. దీంట్లో దాతలు ఇస్తేనే మనం ముందుకెళ్ళాలా అనే ఉద్దేశం కాకుండా తన సొంత ఖర్చులతో సొంత డబ్బులను కూడా వెచ్చించి కార్యక్రమం ఘనంగా జరగాలన్న ఉద్దేశంతో మా నాన్నగారు ముందుకు వెళ్తున్నారు. అయితే దాతలు కూడా ఎంతో అవసరం. ఎందుకంటే ఇది లక్షలతో కూడుకున్న పని కాబట్టి ఏదైనా ఉదారవాదులు హైందవుల్లో ఉన్నవాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇవాళ మన రక్షక భటులు పోలీస్ శాఖ వాళ్ళు వచ్చి ఉన్నారు, బాగా సహకరించారు వాళ్ళు. తర్వాత మీడియా ప్రతినిధులు ముఖ్యంగా, ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగిన తర్వాత దాన్ని బంధించడం చాలా ప్రముఖమైన పాత్ర. ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నందుకు మేము మీకు అందరికీ రుణపడి ఉన్నాము. ఇలా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ గుడి లేకపోయినా సంకల్పం తీసుకొని ప్రతి గ్రామంలో ఒక అభయాంజనేయ స్వామి ఉండాలని మేము
అలా ఊరువాడ హనుమంతుడే ఉండాలని వారు మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రతినిధి కాబట్టి అలా ప్రతి గ్రామంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆ రోజు సమర్థ రామదాసు గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు గారు మీకు తెలుసు, వారు ప్రతి ఊరున వ్యాయామశాలను హనుమాన్ వ్యాయామశాలను నిర్వహించారు ఆ రోజు చైతన్యం కోసం. అట్లే ఆ దాంట్లో భాగంగానే మేము అభయాంజనేయ స్వామి అని పేరు పెట్టడం జరిగింది. అందుకే ఈ రోడ్డున వెళ్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ తరచుగా కొన్ని చిన్న చిన్నవి ప్రమాదాలు జరిగేటివి అవి కూడా జరగకుండా ఉండడం కోసం అభయాంజనేయ స్వామి వారందరికీ ఏమంటారంటే ఆ అభయ హస్తం ఇస్తున్నారు. ఆ విధంగా ఉండాలని వారు ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ఆ సేవలో ఉంటున్నాము. ఇది ఆరంభం మాత్రమే. మా తండ్రి గారు కొనసాగించినటువంటి ఈ కార్యక్రమాన్ని మేమందరము భుజాన వేసుకొని దాన్ని కొనసాగిస్తాము అని మీకందరికీ తెలియజేస్తున్నాము. ఇలా అందరూ సహకరించినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై అభయాంజనేయ స్వామి. నా పేరు ఊలా సునీల్. నేను ఊలా నారాయణ కాదరమ్మ గారుల కుమారుని 3వ కుమారుని.